brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. డబ్బులు ఎవరికి ఊరికే రావంటూ ఓ పెద్దయినా పదే పదే చెప్తుంటాడు కదా. నిజమే, డబ్బులు ఊరికే రావు, వస్తూ వస్తూ ఇబ్బందుల్ని కూడా తీసుకొస్తుంటాయి. మరీ ముఖ్యంగా మన హీరోయిన్లకు ఈ తిప్పలు చాలానే ఉంటాయి. ఏదో అలా బ్రాండింగ్ చేసుకుని లక్షలు తీసుకుందామంటే బోనస్గా కష్టాలు కూడా వస్తాయి. కావాలంటే ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రోజుల్లో 1-2 సినిమాలు చేస్తే చాలు వెంటనే షాప్ ఓపెనింగ్లకి వెళ్ళిపోతున్నారు హీరోయిన్లు. 3-4 గంటలు అలా ఓపెనింగ్కి వెళ్ళొస్తే లక్షలకి లక్షలు వస్తున్నాయి. అయితే డబ్బులతో పాటు కష్టాలు కూడా కొని తెచ్చుకుంటున్నారు వాళ్ళు. బ్రాండ్ అంబాసిడర్స్ గా చేసిన పాపానికి ప్రస్తుతం తమన్నా, కాజల్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. డబ్బులు వస్తున్నాయి కదా అని అసలు ఎలాంటి బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నామో కూడా తెలియకుండా నటిస్తే ఇబ్బందులు తప్పవు. తాజాగా తమన్నా, కాజల్ విషయంలో ఇదే జరుగుతుంది. పాండిచ్చేరిలోని ఓ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభం వస్తుందంటూ తమన్నా, కాజల్ బ్రాండింగ్ చేశారు. ఆ సంస్థలో 2.40 కోట్లు పెట్టి మోసపోయారు బాధితులు. ఇప్పుడు ఆ కేసులో తమన్నా, కాజల్ ఇరుక్కున్నారు. 2022లో కోయంబత్తూరులో కార్యాలయం ఓపెనింగ్ కి తమన్నా వెళితే ఆ తర్వాత మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి కాజల్ వెళ్లారు. ఈ కేసులో కాజల్, తమన్నాల్ని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. జాక్వాలిన్ ఫెర్నాండెస్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్, హ్యూమా కురేషి లాంటి హీరోయిన్లు కూడా తప్పుడు బ్రాండ్స్ ప్రమోట్ చేసి ఇరుక్కున్నారు.